ప్రస్తుతం మనకు ఈటీవీ విన్నులో అందుబాటులో ఉన్న మూవీ ఒక బృందావనం. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. రన్ టైం వచ్చేసి 2 hours 2 minutes ఉంటుంది. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయి పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పవచ్చు. ఇక ఈ మూవీ కూడా చాలా వరకు చాలా స్లోగానే ఉంటుంది. ఈ మూవీ టీం వాళ్ళు ఈ మూవీ కోసం బాగానే కష్టపడ్డారు. కాకపోతే మూవీ అనుకున్నంత రేంజ్లో అయితే లేదనే చెప్పవచ్చు. కానీ మరీ అంత ఖాళీగా ఉన్నప్పుడు టైంపాస్ కాకపోతే మాత్రము ఈ మూవీ ఒకసారి చూడడానికి ట్రై చేసేయండి. ఈ మూవీలో ఉన్న స్టోరీ లైన్ అయితే చాలా బాగుంటుంది. ఈ మూవీ డ్రామా కామెడీగా సాగుతుంది. డ్రామాగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరో ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంటాడు. చాలా కష్టాలు పడుతూ ఉంటాడు. మన హీరో ఎలాగైనా అమెరికాకి వెళ్ళాలని చూస్తాడు. హీరోయిన్ మహి వాళ్ళ అమ్మకు సంబంధించిన ఒక డాక్యుమెంటరీ ఎలాగైనా తీయాలని అనుకుంటుంది. నైనిక ఈమె ఒక చిన్నారి, ఆమె ఒక అనాథ. ఈమె వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఎలాగైనా తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇలా వేరు ప్రపంచంలో ఉన్న ఈ ముగ్గురు ఎలా కలుస్తారు, ఈ ముగ్గురు కలిసి ఏం చేస్తారు అనేదే ఈ మూవీ యొక్క కాన్సెప్ట్. ఈ మూవీ కాన్సెప్ట్ కానీ మూవీ యొక్క స్టోరీ లైన్ కానీ చాలా బాగుంది. కాకపోతే దానిని తీయడంలో చూపించడంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు. ఇక్కడ మెయిన్గా స్క్రీన్ ప్లే అనేది చాలా అంటే చాలా నిదానంగా ఉండడంతో మూవీ అయితే చాలా వరకు బోర్ అయితే కొట్టడం జరుగుతుంది. ఈ మూవీ సెకండ్ హాఫ్ అయితే కాస్త పర్వాలేదు. ఈ ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే పర్వాలేదు. క్లైమాక్స్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ కానీ తప్పకుండా ఆకట్టుకోవడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఇందులో ఈ యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. డైరెక్షన్ కూడా బాగుంది. కాకపోతే స్క్రీన్ ప్లేనే కాస్త స్లోగా ఉంటుంది. ఫైనల్గా ఈ మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. మరీ అంత ఖాళీగా ఉంటేనే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.